పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,14,984 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి 66 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి 54 మంది నామినేషన్లు సమర్పించారు. వీటిలో 11 నామినేషన్లు తిరస్కరించగా మరో 8 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 35 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 545 మంది ప్రొసీడింగ్ అధికారులు, 545 మంది అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు, 1080 మంది ఇతర పోలింగ్ సిబ్బంది, 544 మంది మైక్రో అబ్జర్వర్లతో కలిసి మొత్తం 2,714 మంది సిబ్బంది ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఇక ఏలూరు జిల్లాలో పోలీస్ బలగాలకు సంబంధించి 8 మంది డిఎస్పీలు, 15 మంది సిఐలు, 37 మంది ఎస్ఐలు, 69 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భద్రతా సిబ్బందితో కలిసి 477 మంది పోలింగ్ ప్రక్రియను వినియోగించుకోనున్నారు.